ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు అన్నటువంటి శీర్షికన అనేక అంశములు మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము ఆత్మ ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందామండి. గలేషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 22 and 23. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం మేదియు లేదు. But the fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఆత్మఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నటువంటి అంశం మీద మనం వింటున్నామండి. మరి ఈ యొక్క వాక్యంలో, ఈ భాగంలో ప్రియులారా, మరి క్రైస్తవుని యొక్క జీవితాన్ని, ఒక క్రైస్తవుడిగా ప్రియులారా మనలో ఉండవలసినటువంటి లక్షణాలు, మరి మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది క్రీస్తులో ఉన్నటువంటి వారముగా ఇటువంటి మంచి ఫలములతోటి మనం వర్ధిల్లాలని చెప్పి ప్రభువారు మరి కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఈ యొక్క మరి ఆత్మ ఫలము అన్నటువంటి దాన్ని మరి మనము గురించి నిర్వచనము ఏంటి, వాట్ డు వి మీన్ బై ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? మరి ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఫలితంగా కనిపించే లక్షణాలు, విజిబుల్ అట్రిబ్యూట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే ప్రభువును లేకపోతే యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తావో, పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావో, వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి వారిని నడిపిస్తూ ఉంటుంటాడు. ద మూమెంట్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, ద ఇమ్మీడియట్ థింగ్ దట్ యు నోటీస్ ఇస్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పటి వరకు కూడా ఫ్లెష్ నేచర్ ఉన్నది, శారీరక జీవితము, ఆ శరీరము, పాపపు జీవితములు. ఎప్పుడైతే ప్రభు వస్తారో అప్పుడు స్పిరిచువల్ నేచర్, ఫ్లెష్కు స్పిరిట్కు రెండింటికి మధ్య కూడా కాంట్రరీ లేకపోతే బ్యాటిల్ ఉంటుంది. ఆ స్పిరిచువల్ నేచర్ అనేటువంటిది వస్తుంది పిల్లారా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేక రీతిలుగా మనలో ఆ ప్రేమ, మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా పిల్లారా మనలో కనపడతాయి. మరి ముఖ్యంగా ఆ యొక్క ఆత్మ ఫలములో భాగంగా ఏంటి అంటే, ఒకటి ప్రేమ. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమ, అగాపే ప్రేమ పిల్లారా. అది నిస్వార్థమైనటువంటిది, షరతులు లేనటువంటి ప్రేమ. దిస్ ఈజ్ సెల్ఫ్లెస్ అండ్ అన్కండిషనల్ లవ్. మన యొక్క జీవితంలో పిల్లారా మనము ఎటువంటి కండిషన్స్ లేకుండా, ఈ దినాల్లో అయితే అంతా కూడా కొన్ని కండిషన్స్, కొన్ని ఆనందము, లేకపోతే అందము, లేకపోతే స్థాయిని బట్టి, లేకపోతే వాళ్ళ కులంను బట్టి, లేకపోతే వాళ్ళ దగ్గరే పనిచేసేటటువంటి వాళ్ళని అప్పుడు ప్రియులారా వెళ్తారు. దే గోయింగ్ టు లవ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ దట్ థింగ్ ప్రియులారా. కానీ ఈ యొక్క ప్రేమ యేసు ప్రభు చూపించేటటువంటిది అది అగాపే ప్రేమ అయి ఉంటున్నది, నిస్వార్థమైనటువంటిది, సెల్ఫ్లెస్ అండ్ ఆల్సో అన్కండిషనల్, వితౌట్ ఎనీ కండిషన్స్ ప్రియులారా, వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. మరి రెండవదిగా ఆనందము. మరి అది మరి గ్రీకు పదము చారా అంటే జాయ్ ప్రియులారా, లోతైనటువంటి సంతృప్తి, డీప్ సీటెడ్ కంటెంట్మెంట్. మనలో ఉన్నటువంటి దానితోటి సంతోషిస్తాము. ఆ యొక్క మనలో శక్యం కానటువంటి ఆనందం మనలో వస్తుంది ప్రియులారా. మూడవదిగా సమాధానము, పీస్, ఐరీస్ ప్రియులారా, దేవునితో సయోధ్య నుండి ప్రశాంతత, ట్రాంక్విలిటీ ఫ్రమ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. ప్రియులారా, మనం పాపంలో ఉన్నప్పుడు ఆ గిల్ట్, ఆ ఫియర్, ఆ యొక్క వ్యాక్యూమ్, ఆ యొక్క లోన్లీనెస్, ఆ యొక్క ప్రియులారా అధైర్యము, అలజడి, ఆందోళన, అక్రమములు, అవినీతి ఈడుతూ ఉంటాము. కానీ ఎప్పుడుదైతే దేవునితోటి సంబంధం ఏర్పడుతుందో క్రీస్తు ద్వారా, అప్పుడు సయోధ్య ప్రియులారా అది ప్రశాంతతకు దారితీస్తుంది. వారిలో ప్రియులారా ఎంతో సమాధానము, ట్రాంక్విలిటీ,
ఉండటం అనేటువంటిది మనము చూస్తాము. మరి అంతే కాకుండా మరి ఫర్బేరెన్స్ వారిలో పిల్లరా మరి ఎంతో సహనం అనేటటువంటిది. మాక్రోథోమియా అనేటటువంటిది గ్రీక్ పదం నుంచి ఫర్బేరెన్స్ కష్టాల్లో ఓర్పు పిల్లారా. అనేక మరి వి అండర్‌గో త్రూ లాట్ ఆఫ్ అడ్వర్సరీస్, లాట్ ఆఫ్ సఫరింగ్, స్ట్రగుల్స్ వాటిట్లో గూడా మనకు దేవుడు ఓర్పునిస్తాడు. ఆ దేవుడు ప్రియులారా ఇది వి టేక్ ఇట్ పాజిటివ్‌లీ అండ్ వి యాక్ట్ పాజిటివ్‌లీ. వి హావ్ దట్ రైట్ యాటిట్యూడ్. ఆ కష్టాల్లో గూడా చెరసాలలో గూడా పేతురు, శీలలు దేవుణ్ణి స్తుతించారు. మరి అలాగనే యోసేపు కూడా ప్రియులారా ఆ యొక్క ఇంప్రిజన్‌మెంట్‌లో గూడా ప్రియులారా చెరసాలలో గూడా మరి దేవుడు తోడై ఉండటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ సమాధానము, సహనము, సంతోషము, ఆ ప్రేమ అనేటువంటిది ఉంటది. అంతేకాకుండా కైండ్‌నెస్, దయ ప్రియులారా. ఆ దయ గూడా మనము చూస్తున్నాం. శ్రద్ధ గల మరియు సహాయకరమైనటువంటి స్వభావము మనము చూడటం అనేటటువంటిది జరుగుతుంది. కన్సిడరేట్ అండ్ హెల్ప్‌ఫుల్ నేచర్, దయగలిగినటువంటి ఆ యొక్క ఆ స్వభావం ఉంటది. మరి అంతే కాకుండా గుడ్‌నెస్, మంచితనము, అగాతోసునే, మరి నైతిక శ్రేష్టత పిల్లల మోరల్ ఎక్సలెన్స్ అనేటటువంటిది వారిలో మనం చూస్తూ ఉంటాం. మోరల్ నైతికమైనటువంటిది. మరి వారిలో చూస్తాం. అంతేకాకుండా విశ్వాసము, ఫెయిత్‌ఫుల్‌నెస్, విశ్వసనీయత, మరి రిలయబిలిటీ అండ్ ట్రస్ట్‌వర్దినెస్ వారిలో మరి దేవుని యొక్క బిడ్డలలో ప్రియులారా ఈ యొక్క దేవుని నమ్మకత్వము, మరి అలాగనే దేవుని యొక్క బిడ్డల ఎడల నమ్మకత్వం కలిగి ఉండటం, ఇతరులతోటి, కుటుంబస్తులతోటి ఆ యొక్క నమ్మకత్వం, నీతిని కలిగి ఉండటం అనేటువంటిది చూస్తాం. అంతేకాకుండా దయ, జెంటిల్‌నెస్, వినయము మరియు సాత్వికత, హ్యూమిలిటీ అండ్ మీక్‌నెస్ దట్ ఆల్సో వి సీ డియర్ ఫ్రెండ్స్. మరి ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, కోరికలపై ఆధిపత్యం, అనేక తలంపులు రావటం తప్పు కాదు కానీ, మరి ఆటిని కంట్రోల్ చేసుకోలేకపోవటం పిల్లల. మాస్టరీ ఓవర్ డిజైర్స్, ఈవిల్ డిజైర్స్ ఈ దినాల్లో ఎన్నో పిల్లలారా. దురాశ, పాపం గర్భం ధరించి అవి పాపం మరి మరణానికి దారితీస్తుంది బైబిల్ చెప్తుంది. ఈవిల్ థాట్స్, ఈవిల్ డిజైర్స్ అవన్నీ. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారైతే కంట్రోల్. ఏది మంచి, ఏది చెడ, ఏది మరి చేయవచ్చు, ఏది చేయకూడదు అన్నటువంటిది పిల్లారా. కాబట్టి ఇక్కడ గ్రీకు పదము ఫలము. ఫలము అంటే కార్పాస్. ప్రభువారు మొదట్లో వారిని మరి పంపించి మీరు అన్ని ప్రాంతాలకు విస్తరింపజేసి అక్కడ ఫలభరితంగా జీవించండి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ అస్. మనల్ని దేవుడు ఒక ప్రదేశానికి పంపించి ఉంటాడంటే, ఆ ప్రాంతంలో మనము ఫలభరితములైనటువంటి జీవితం ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క అన్ని గూడా ప్రేమ, సమాధానము, సంతోషము, ఆశా నిగ్రహము ఇవన్నీ గూడా ఉండాలని మంచితనము, ఓర్పు, సహనములు ఇవన్నీ గూడా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క లక్షణాలు ఆత్మ నడిపించే జీవితం యొక్క సహజ ఫలితం ప్రియులారా. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ద నేచురల్ ఔట్‌కమ్ ఆఫ్ ఎ లైఫ్ లెడ్ బై ద స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటప్పుడు మరి ఇవన్నీ గూడా మనము గమనిస్తాం ప్రియులారా. ఇక్కడ మరి పౌలు భక్తుడు గలతీ సంఘానికి మరి చెప్తున్నాడు. పౌలు లేక ఆత్మ ద్వారా జీవించటము. మరి చట్టానికి కట్టుబడి ఉండటం మధ్య ఉన్న పోరాటాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు పిల్లలు. ఆత్మతో జీవించేటప్పుడు మరి ఒక పక్క, ఇటుపక్క మరి ఆ చట్టాలకు లోబడి ఉండటం వీటన్నిటి కూడా మరి ఆ స్ట్రగుల్ అనేటటువంటిది ఉంటది. ఈ లోకంలో కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటది. క్రీస్తుపై విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా జీవించటానికి పిలుపు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 19-21 దాకా మరి ఆత్మ ఫలాలు మరియు శారీరక క్రియల మధ్య ఉన్నటువంటి కాంటెక్స్చువల్ అనాలిసిస్ ఆ యొక్క వ్యత్యాసం ప్రియులారా. మనం చూస్తున్నాం కాంట్రాస్ట్ బిట్వీన్ యాక్ట్స్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ముందు ఒకసారి అవి చదువుకుంటే గలతీ 5:19-21 దాకా శారీరక క్రయాలు చెప్తున్నాడు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే గలతీ 5:19-21 దాకా చదువుకున్నట్లయితే అక్కడ మరి శారీరక క్రియలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదలు, విమితములు, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్స్ వెరీ క్లియర్ పిల్లారా. పౌలు భక్తుడు చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు ఆ! మరి ఇవన్నీ గూడా ప్రియులారా శారీరక క్రియలు అయుంటున్నవి. మరి కాబట్టి మనం దేవుని యొక్క మరి యొక్క ఫలము అనేటటువంటిది ఫ్రూట్స్ కాదు పిల్లారా. అది ఏకవచనము. మరి ఏకీకృత మొత్తాన్ని సూచిస్తుంది పిల్లగా. ద ఫ్రూట్ ఈస్ సింగులర్ ఇండికేటింగ్ ఎ యూనిఫైడ్ హోల్. మరి కాబట్టి అది మనం ఆత్మ ఫలము. ఆ ఫలము పిల్లలు ఒక పండు అది. ఆ పండులో ఇవన్నీ గూడా చెప్పినటువంటియి ఉంటవి. కాబట్టి మరి ప్రతి ఫలము విశ్వాస జీవితంలో ఎలా వ్యక్తమవుతుందో ప్రతిఫలిస్తుందో ప్రియులారా. మనకి జీవితంలో మనం ఎవరిని మనకి ఈ యొక్క బైబిలే ఆధారము. మరి అంతే కాకుండా ఆత్మ ఫలాలున్నాయా? లేవా? భక్తుడా? దొంగ భక్తుడా? లేకపోతే తన సొంత స్వప్రయోజనాలు, తన యొక్క సొంత కింగ్‌డమ్ బిల్డ్ జేసుకోవటమా? దేవుని రాజ్యం మరి కట్టటము, దేవుని కొరకు జీవించటం, ఆ దేవుడిని ప్రభువుని హెచ్చించటము, ఇవన్నీ గూడా పిల్లారా మనం చదివినటువంటి ఈ యొక్క ఆత్మ ఫలము అవన్నీ గూడా కనపడుతున్నాయా? లేవా? చూచి ఆ రీతిగా మనము మరి మరి మన యొక్క మరి వారి యందు నమ్మిక ఉంచటం అనేటటువంటిది మనము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. తాత్కాలికమైనటువంటి వాటి వెంట, లోకంలో ఉన్నటువంటి వాటి వెంట మరి వారు మరి మరి అబద్ధ ప్రవక్తలు ఆ రీతిగా మరి ఈ ఉంటది. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారు ఎంత దీనత్వం హంబుల్‌గా ఉంటారు. ఎంతగా దేవుణ్ణి హెచ్చిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆత్మ ఫలం అనేటటువంటిది వారిలో కనిపిస్తుంటది. మరి ఇక్కడ 1 కొరింథీ 13, 4-7 దాకా చూస్తే ప్రేమను గురించి ప్రియులారా. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఆ! మరి అపకారమును మనసులో ఉంచుకొనదు. మరి దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషమునందు సంతోషించును. అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్పును. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా మరి ప్రేమను గురించి ఇక్కడ చెప్పటం అనేటటువంటిది జరిగింది. దాన్ని మరి ఇంకా లోతుగా మీరు ధ్యానం చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు సమయం లేదు. మరి ఆనందం. రెండవదిగా మరి ఆనందం ఆత్మ ఫలములో దీన్ని మరి అంటే ఇతర వాక్యాలలో గూడా మరి దీని గురించి ఇక్కడ గలతీ 5వ అధ్యాయంలోనే కాదు కానీ ఇతర వచనాలను కూడా నేను చదువుతున్నాను. యోహాను సువార్త 15, 11లో ప్రభువారు చెప్తున్నాడు, "మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను." మీ సంతోషం పరిపూర్ణం కావాలని. కాబట్టి ప్రియులారా ఈ యొక్క సంతోషం ప్రేమ, రెండవదిగా సంతోషము. మరి మూడవది సమాధానము. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4, 7 వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలియుండును. కాబట్టి చూడండి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మరి మనకు యేసు ప్రభు ఆయన సమాధాన కర్త అయుంటున్నాడు పిల్లారా. మీ యొక్క జీవితంలో ఆ సమాధానం కలిగి ఉంటున్నారా? లేని యెడల మరి ఆత్మ ఫలములు ఒకటైనటువంటిది ఇది సమాధానమును మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అంతే కాకుండా దయ మరియు మంచితనము ఎఫెసీ 4 మరి 32 వచనంలో చూస్తే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందుల దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి ఇక్కడ గూడా ప్రియులారా దయ కలిగి ఉండాలని చెప్పి, కరుణా హృదయం కలిగి ఉండాలని, మంచితనం కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. తర్వాత మరి విశ్వాసము హెబ్రీ 11:1 చూస్తే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువైనది. హెబ్రీ 11వ అధ్యాయం అంతా గూడా ఇట్ ఈస్ చాప్టర్ ఆన్ ఫెయిత్. కాబట్టి విశ్వాసం గురించి మరి మనం పిల్లల విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం చూచినటువంటి వాటికంటే చూడకుండా నమ్మినటువంటి వాడు ధన్యులని ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో పిల్లలు ఆవగింజంత విశ్వాసం ఉంటే హీ కెన్ షేక్ ద మౌంటైన్స్ పిల్లలు. మరి సాత్వికం మరి ఆశా నిగ్రహం 1 పేతురు 3:15లో చూస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ, భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా
ప్రతిష్ఠించుడి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి ఆత్మ ఫలమును కలిగి మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. మరి మరి ప్రాక్టికల్‌గా ప్రియులారా మనం కొన్ని చేయవలసి ఉంటున్నది. ఒకటి మరి ఫలాన్ని పండించటము. కల్టివేటింగ్ ద ఫ్రూట్. ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా మరి దేవుని యొక్క యాక్టివ్‌లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ ప్రియులారా సర్వీస్. దేవుని పరిచర్యలో ఉండటం ద్వారా మనము వీటిని మరి అభివృద్ధి చేసుకోవచ్చు. మరి అంతే కాకుండా స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతిదినం కూడా మనం పరీక్షించుకోవటం ప్రియులారా. ఆత్మలో ఉన్నామా లేదా? ఆత్మీయ కార్యాలు జరుగుతున్నాయా లేవా? ఆత్మ చేత నడిపింపబడుతున్నామా లేదా? ఏ ఫలం స్పష్టంగా ఉందో మరియు దేనికి శ్రద్ధ అవసరమో మనం ప్రతి దినం కూడా మరి పరీక్షించుకోవాల్సిన వారం వింటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క ఫలాలతోటి సమాజాన్ని నిర్మించడం ప్రియులారా. ఈ ఫలాలను సమిష్టిగా పండించటానికి వాతావరణాలని మనము సృజించాలి. క్రియేటింగ్ ఎన్వైరన్మెంట్ టు కల్టివేట్ దీస్ ఫ్రూట్స్ ప్రియులారా. అంతేకాకుండా సాక్ష్యం ఇవ్వటం. సాక్ష్యం కూడా చాలా ప్రాముఖ్యము. అందుచేత మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో ప్రతి శనివారం గూడా యొక్క వీకెండ్ మీటింగ్స్‌లో పిల్లల సాక్ష్యంలో నిన్న ఒక గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం విని ఉంటున్నాము. ఆ రీతిగా దేవుడు చేసినటువంటి మేలుని గురించి ప్రియులారా మనం ఇతరులకు చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. కాబట్టి ముగింపుగా ప్రియులారా ఈ యొక్క ఆత్మ ఫలము క్రైస్తవ స్వభావాన్ని నిర్వచిస్తుంది. మరియు పరిశుద్ధాత్మ పనికి ఇది సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా. మరి దేవుని ప్రేమ, మరి కృపను ప్రతిబింబించేలా ఈ యొక్క ఫలాలను మనము మరి చూపిస్తూ కట్టుబడి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా తండ్రి, ఈ యొక్క ఆత్మ ఫలమును గురించి ఈరోజు ధ్యానించడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. ఎంతో అవసరం నాయన ప్రభువుల ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు తండ్రి, ఈ యొక్క తండ్రి మరి ఫలములతోటి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. వినుతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ప్రభువా వారి వారి స్థలంలో మీ కొరకు సాక్ష్యాలుగా జీవించడానికి సహాయం చేయమని, ఎంతమంది అస్వస్థతకు గురవుతున్నారు యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి. ఎంతమంది అధైర్యంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు ప్రభు వారికి కావాల్సినటువంటి బలము, జ్ఞానమును, ఆత్మస్థైర్యము, మనోనిబ్బరము, సమాధానం దయచేయమని ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.